ఈరోజు మనం గోధుమ పిండితో బిస్కెట్స్ చేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్ అంతా గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి మనం ఒక కప్ అంతా బెల్లం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేద్దాం. కొంచెం చిటికెడంత సోంపు పొడి, చిటికెడంతా యాలకుల పొడి కలిపేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకొని ఒక పార్ట్ని మొత్తం పొడి పిండి వేసుకొని ఇలా చపాతీ ఎలాగైతే అలాగే, కాకపోతే ఒక 1 ఇంచ్ మందంగా ఒత్తుకోవాలి మనం. 1 ఇంచ్ మందంలో. నెక్స్ట్ ఒక బాటిల్ క్యాప్ తీసుకొని దాన్ని షేప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ షేప్స్ని అన్నీ తీసేసుకొని రౌండ్ షేప్స్ తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఇప్పుడు మన గోధుమ పిండితో రెడీ చేసుకున్న బిస్కెట్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.